రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు ఊతమిచ్చేందుకు తెలంగాణ మహిళా శక్తి పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. మంగళవారం సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగే మహిళా సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పథకాన్ని పునఃప్రారంభిస్తారు. 2014 నుంచి అమల్లో ఉన్న ఈ పథకంలో మహిళా సంఘాలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని సకాలంలో చెల్లిస్తే వారు చెల్లించిన వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. 2019, 2020 వరకు ప్రభుత్వం ఈ వడ్డీ రాయితీ ఇచ్చింది. ఆ తర్వాత ఈ పథకానికి నిధులు నిలిచిపోయాయి. కాగా 3,750 కోట్ల రూపాయల మేర బకాయిలు ఉన్నాయి. తాజాగా ప్రభుత్వం ఈ పథకాన్ని సున్నా వడ్డీ రుణాల పథకంగా అమలు చేస్తుంది. గతంలో బకాయి ఉన్న నిధులను చెల్లిస్తుంది. ఇకపై ప్రతి 6 నెలలకు ఒకసారి క్రమం తప్పకుండా వడ్డీని మహిళా సంఘాలకు రీఎంబర్స్మెంట్ చేస్తుంది. బ్యాంక్ లింకేజ్ రుణాలను పొందడంలో తెలంగాణలోని స్వయం సహాయక సంఘాలు దేశంలోనే 2వ స్థానంలో ఉన్నాయి.